హాయ్ అందరికీ ఈరోజైతే బాబు బాక్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి ఏమేమి చేశాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ ఇష్టంగా కూడా తింటారు. నాకు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అక్క ఓన్లీ ఏమంటారు షార్ట్ బ్రేక్ లాగానే చిన్నపిల్లలు మినీ ఏజ్ వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు కదా, వాళ్ళకి మాత్రమే చేయండి. నేను చేసే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలానే ప్లాన్ చేసుకోండి. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఎనీ ఫ్రూట్ ఇచ్చేయండి. లంచ్ ఉంటే ఫుల్గా ఓన్లీ అంటే రైస్ ఇవ్వాలనుకుంటే మాత్రం రైస్ ప్రిపేర్ చేసుకోండి. అలా మీరు ఒకసారి ట్రై చేయండి. సో పిల్లలు తినేలాగానే ఉంటాయి అండ్ ఎక్కువ స్పైసెస్ హడావిడి ఏమి ఉండదు మన రెసిపీలో. ఓకేనా? ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే రైస్ మిల్క్ పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపు అయితే ఒక కప్పు నేనైతే మంచిగా మిల్ మేకరు జస్ట్ హాట్ వాటర్లో తీసి పెరుగులో కొన్ని స్పైసెస్ బేసిక్ స్పైసెస్ పించు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, మంచి రెడ్గా ఉండడానికి కాశ్మీర్ చిల్లీ వాడాను. అంతేనండి. ఫుడ్ కలర్ బదులు అది వాడుకోండి. అది కూడా వద్దంటే నార్మల్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి పెరుగులో మనం ఇందాక హాట్ వాటర్లో తీసిన మిల్ మేకర్ వేసుకోండి. కొంచెం సాఫ్ట్గా ఉంటాయి పెరుగులో. జస్ట్ మనం అలా మ్యారినేట్ చేసి ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇంకా మీకు క్రిస్పీగా కావాలంటే కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ అలా కూడా వేసుకోవచ్చు. బట్ ఇది పైన క్రిస్పీగా ఉన్న కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కన్నయ్యకి టీత్ ఊడిపోయాయని చెప్పాను కదా, నేను అది ఉద్దేశించే చేస్తాను. ఈజీగా తినేసేయచ్చు. మంచి హై ప్రోటీన్ ఉంటుంది మిల్ మేకర్లో, అందుకని అయితే ఈ విధంగా చేశాను. జస్ట్ కొన్నే తీసుకున్నాను దాని బాక్స్ వరకు. తర్వాతకి మళ్ళీ మిన్నుకి ఏదో ఒక స్నాక్ చేయొచ్చు అన్నట్టు నేను కన్నయ్యకి చేసింది మిన్నుకి అలా బ్యాలెన్స్గా చేసుకుంటానండి ఖచ్చితంగా. మార్నింగ్ తనకు పంపిన బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మిన్నుకి సేమ్ ఇవ్వడము, లేకపోతే దాంతో ఇంకో డిఫరెంట్ చేయడము, లేదంటే ఈవినింగ్ స్నాక్ మిన్నుకి అలా బ్యాలెన్స్గా చేసుకుంటాను. ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు. మీరు ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారు, అక్క మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అన్నీ చేస్తూ ఉంటారా అని. చేస్తుంటానండి. నాకు ఇంకా పిల్లలకు వండి పెట్టడమే నా పని. నాకు అదొక మంచి రొటీన్ లాగా అయిపోతుంది. పిల్లలకి ఏ రోజైనా సరిగా పెట్టలేదు అనుకోండి, ఆ రోజు మనసు అంతా ఏదోలాగా ఉంటుంది. అందుకే నేను వాళ్ళకి పూటకి కడుపు నిండా హెల్తీగా ఎంత ప్రోటీన్ వెళ్ళింది, ఎంత ఫైబర్ వెళ్ళిందే చూసుకొని ఇచ్చేస్తూ ఉంటాను. నాకు పెద్దగా రిస్క్ ఏమి ఉండదు. వాళ్ళకే అంటే పెద్దగా ఏం చేయను కదా, పిల్లల వరకే చేస్తుంటాను కాబట్టి నాకు అంత ఏం అనిపించదు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇంకా రైస్ కూడా అయిపోయిన తర్వాత కొన్ని వెజిటేబుల్స్ మా పిల్లలు అంటే మా కన్నయ్య ఎస్పెషల్లీ ఇలా మంచిగా క్యారెట్ అవన్నీ తింటారు కాబట్టి పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆనియన్ హాఫ్, క్యారెట్ కొద్దిగా ఒక 3/4 అంతే, ఎక్కువ ఏం కాదు, ఒక గుప్పెడు అనుకోండి. క్యాబేజ్ అవన్నీ వేసుకున్న తర్వాతకి ఇందాక మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మిల్ మేకర్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఇంకా పెప్పర్ తోటి చేస్తున్నాను. పించి పెప్పర్తో చేసుకోవడం వల్ల ఎక్కువ స్పైసీ ఉండదు అండ్ మైల్డ్గా కూడా ఉంటుంది. సో ఇంకా పసుపు కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఈ మధ్య వేయట్లేనులేండి, ఎందుకంటే ఎలా ఇంత హెల్త్గా చేసినా నేను పసుపు వేయడం వల్ల ఎల్లో కలరే వచ్చేస్తుంది. నాకు రోజు ఎల్లో కలర్ వద్దమ్మా అంటున్నా, అందుకని పెప్పర్ తోటి వేసేస్తున్నాను. పసుపు అయితే మీకు కావాలంటే వేసుకోండి. ఇంక ఇక్కడ కుక్ చేసిన రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడం, అంతే సింపుల్. మనం జస్ట్ మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే రైస్ అదంతా అయిపోయేలోపు జస్ట్ ఆయిల్లో నార్మల్గా డీప్ ఫ్రై చేస్తే అయిపోతుంది. చాలా బాగుంటుంది అండ్ పిల్లలకు కావాల్సినంత ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది మిల్ మేకర్ కాబట్టి. ఈ విధంగా అండ్ వెజిటేబుల్స్ కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ప్లెయిన్గా ఏదో ఒక దాంతో అప్పుడప్పుడు చేసి ఇలా అన్ని వెజిటేబుల్తో క్యాబేజ్, క్యారెట్ ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళ కడుపు నిండుగా ఉంటుందండి. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా చేస్తే. అన్నీ తిన్నాడు ఈరోజు అనే ఫీల్ ఉంటుందో చూడండి. యాజ్ ఏ మదర్గా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకా బాగా కలుపుకున్న తర్వాతకి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే జస్ట్ ఒక బిగ్ సైజు పొటాటో, బిగ్ సైజు క్యారెట్ బాయిల్ చేసుకున్నాను. చూసారు కదా ఫోర్క్తో ఇలా అనగానే ఎంత మెత్తగా అవుతుందో. చాలా స్మూత్గా కుక్ చేసుకుంటే అయిపోతుంది. పీల్ ఆఫ్ చేసి కుక్ చేసుకున్నాను. జస్ట్ ఇలా ఫోర్క్ తనగానే మెత్తగా అయిపోతుంది. తురిమి అయినా చేసుకోండి, బట్ ఇది కుక్ చేస్తే బాయిల్ చేసిన దాంతో ఫ్లేవర్ బాగుంటుందండి. ఇదైతే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈవెన్ మీరు ఇది మిన్ను ఏజ్ వాళ్ళకు కూడా మార్నింగ్ ఒక 2-3 పెట్టేసి కొన్ని ఫ్రూట్స్ పెట్టేసి ఇవ్వండి, అంతే. ఇంక ఇందులో కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, పెప్పర్, అంతే మైల్డ్గా ఉంటుంది. ఒక్క ఎగ్ ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత చిన్న ప్యాన్ కేక్ లాగా వేయడం అండి. క్యారెట్, పొటాటో ప్యాన్ కేక్ అన్నట్టు ఎంత బాగుంటుందో తెలుసా ఇది టేస్ట్. అండ్ పెప్పర్ లైట్గా వేసి, కారం, ధనియా పౌడర్, ఇంకేం మసాలాలు వేయకు అండి. సింపుల్గా 23 వేసి ఇచ్చేసేయండి.
స్మూత్గా ఉంటుంది, పిల్లలు కూడా తినడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఈ మధ్య కన్నయ్య కూడా ఇలానే అయిపోతున్నాయి, టీత్ అన్నీ ఊడిపోతున్నాయి. కొంచెం టీత్ ఊడిపోయేటప్పుడు పిల్లలకి ఎక్కువ సాలిడ్గా అంటే గట్టిగా తినడానికి ఇబ్బంది అవుతుంటుంది అన్నట్టు. అందుకనేసి ఈ విధంగా ట్రై చేస్తున్నాను. సో నేను చేసే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా మీరు చంటి పిల్లలకి అప్పుడే ప్రీ స్కూల్ అంటే ప్రైమరీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి పెట్టి కొన్ని ఫ్రూట్స్ ఇవ్వండి. ఓకేనా? చూసారు కదా ఎంత మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా ప్యాన్ కేక్ లాగా వేసుకోవడమే. సో నార్మల్ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్ లాగా పోట్ చేసుకోండి. ఓకేనా? చాలా సింపుల్. ఇంకా మరి ఈ వీక్ అంతా బాగా ఎగ్ ఇచ్చిన ఫీలింగ్ అయితే నాకు కూడా వచ్చిందండి. కొన్ని ఐడియాస్ మనకు కూడా తెలియవు, మన సబ్స్క్రైబర్స్ లేదంటే మన పక్కనున్న వాళ్ళు చెప్తుంటే మనకు కూడా వస్తుంటాయి అన్నట్టు. మన సబ్స్క్రైబర్ చెప్పారు ఇలా మంచి ఎగ్ తోటి ఇంకా రోజు ఇవ్వాలనిపిస్తుంది ఎలా అనేసి, నాకు వెంటనే మంచి ఐడియా ఇచ్చారు అనిపించింది. నేను కూడా ఈ వీక్ అంతా మంచి ఎగ్ ఇచ్చిన ఫీలింగ్ ఉండే, నాకు హ్యాపీగా అనిపించింది. అందుకే అన్నీ మనకు తెలుసు అని అనుకోకూడదు, అన్నీ వేరే వాళ్ళకి చెప్పినవి కూడా అప్పుడప్పుడు వినాలి. నెక్స్ట్ ఈ విధంగా 2 sides అంతే, కొంచెం ఏమంటారు కదా గోల్డ్ కలర్ అయిపోగానే ఈ విధంగా. అండ్ ఇంకో కామెంట్ కూడా వచ్చింది, అక్క డైలీ మీరు బాక్సే పెడుతున్నారని. నాకు అసలు టైం ఉండట్లేదండి, నేను ఫర్దర్గా వేరేవి లైఫ్ సెటిల్మెంట్ కోసం ఏదో ఒకటి చేంజ్ ఉండాలి కదా, ఒకదానిపైనే డిపెండ్ అవ్వడం నాకు నచ్చదు. ఇది చేసుకుంటూ నేను ఇంకా ఫర్దర్గా చేస్తున్నాను. అందులో నేను సక్సెస్ అయిన తర్వాతకి మీకు తొందరలోనే వీడియో తీసి క్లియర్గా పెడతాను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి. టైం ఉండట్లే, మిన్యూని చూసుకోవడం, కన్నయ్యని స్కూల్ నుంచి తీసుకురావడం, ఫర్దర్గా ఇంకా నేను కొన్ని ప్రాజెక్ట్స్ అలా చేసుకోవడం, చాలా బిజీ అయిపోయింది. నాకు 24 hours కూడా సరిపోవట్లే. నాకున్న మార్నింగ్ టైంలోనే షూటింగ్ పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ పిల్లల్ని చూసుకోవడం, ఇంకా ఫర్దర్గా కొన్ని ప్లానింగ్స్ ఫ్యూచర్ కోసము చాలానే చేసుకుంటున్నాను. నాకు అలా ప్లేన్గా ఉండడం, ఒక్కటే పని చేసి ఉండడం నచ్చదు. లైఫ్ని బిజీ చేసుకోవాలంతే, అప్పుడు ఎలాంటి ఆలోచనలు రావు. లైఫ్లో బిజీ అయిపోతేనే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏ ఆలోచనలు రావు, ఎలాంటి మెంటల్ టెన్షన్ ఉండదు. నేను అది తొందరలోనే నేను ఏదైనా మీతో షేర్ చేసుకోవాలంటే అది సక్సెస్ అయితేనే, దానివల్ల మీకు యూజ్ ఉందంటేనే షేర్ చేసుకుంటాను, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నా లైఫ్లో ఇప్పుడు ఏంటిది, ఏం చేస్తున్నాను ఏంటి అనేసి. ఓకేనా? అందుకే బిజీగా ఉన్నాను. మోస్ట్లీ అప్పుడప్పుడే వ్లాగ్స్ వస్తాయి. మనం యూట్యూబ్ పైననే 24 అంటే ఇదే లైఫ్ టైం లాగా తీసుకోకూడదు, ఇది జస్ట్ పార్ట్ టైం లాగా చేసుకుంటూ సక్సెస్ కోసం వెయిట్ చేయాలి. దీనిపైననే ఫుల్ టైం పెట్టేసి వేరే మనం ఇంకా లైఫ్లో ఇంకేమీ గోల్స్ లేకుండా ఏం అచీవ్మెంట్ లేకుండా ఉండడం కాదు కదా అనేసి ఫర్దర్గా నేను అది చేయడానికి ఫుల్ డీటెయిల్గా మీకు లాంగ్ వీడియో చేస్తాను. కొన్ని డేస్ వెయిట్ చేయండి, అందులో సక్సెస్ అయ్యి నాకు కొంచెం నేను మీతో షేర్ చేసుకోవాలంటే నాకు ఫుల్ ఆన్ నాలెడ్జ్ రావాలి. ఒకరికి చెప్పాలి అంటే మన దగ్గర ఫుల్ నాలెడ్జ్ ఉండాలి, అందులో సక్సెస్ అవ్వాలి. అది నా సిద్ధాంతం అండి. సో చెప్తాను, షేర్ చేసుకుంటాను, ఏం చేస్తున్నాను ఏంటి అనేసి తొందరలోనే పెట్టేస్తాను. ఓకేనా? సో అందుకనేసి మోస్ట్లీ నేను వ్లాగ్స్ తీయట్లేను, టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత వ్లాగ్ తీసి ఇంకా వేరే పని చేసుకుంటున్నప్పుడు ఆ వ్లాగ్స్ కుదరదండి. ఇదైతే మార్నింగే షూట్ పెట్టేసుకుంటానా, ఆఫ్టర్నూన్ పిల్లల్ని చూసుకోవడం, తీసుకురావడం, ఇంకా నేను చేసుకోవాల్సిన పనులు అలా ఉన్నాయి. అందుకే మీకు డైలీ టచ్లో ఉంటాను, షార్ట్స్లో అలా ఏమి ఉండదు. అప్పుడప్పుడు వ్లాగ్స్ షేర్ ఇంపార్టెంట్ మా లైఫ్లో ఏమి చేంజెస్ ఉన్నాయి అలాంటివి వ్లాగ్స్ పెడతాను. ఓకేనా? సో ఈరోజు అయితే ఇంక ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఆల్బుగర్ పండు ఒకటి పెట్టేశాను. ఈరోజు అయితే బాక్స్ ఇదేనండి, ట్రై చేయండి మీరు.